తలకాయ కూర అంటే చాలామందికి ఇష్టం, కానీ చేయడం చాలా కష్టం అనుకుంటారు. ఇలా చేయండి, చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, ఒక ఇంచు చెక్క, 7 లవంగాలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని వీటినైతే మనం మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఈ రోస్టైన డ్రై ఇంగ్రీడియంట్స్‌ని మనం ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పౌడర్ అయితే చేసుకుందాం. ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లోకి 5, 6 వెల్లుల్లిపాయలు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. దీన్నైతే పక్కన పెట్టుకోవాలి. ఇంకోసారి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్స్‌ని అయితే మనము మిక్సీ పట్టుకొని దాన్నైతే వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అది రోస్ట్ అయిన తర్వాత దాంట్లోకి 3 పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకు వేసి అయితే వేపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత దానిలోకి ఒక టమాటోనైతే కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఈ మిశ్రమం అంతా వేగిన తర్వాత మనం దానిలోకి కొంచెం పసుపు, కొంచెం కారం, ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. మొత్తం బాగా వేగిన తరువాత దానిలోకి మనము ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ ముక్కలను అయితే వేసుకొని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. తలకాయ ముక్కల్ని 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దాంట్లోకైతే వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, కారం మీ రుచికి సరిపడినంతగా అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత కుక్కర్ మూత పెట్టి 6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. 6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే ముక్కలు బాగా మెత్తగా ఉడుకుతాయి మనకి. 6 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ మూతనైతే ఓపెన్ చేసుకొని మనము మంచిగా ఒకసారి స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా పౌడర్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్ పౌడర్ అయితే వేసుకొని చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా అయితే తలకాయ కూర చేసేసుకోవచ్చు. మొత్తం ఉడికిన తర్వాత చిక్కబడిన తర్వాత దానిలోకి కొంచెం కొత్తిమీర వేసుకొని లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేద్దాము. అంతే అండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.